అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరిని ఆహ్వానిస్తుంది హేమైనం. మా అత్తగారు ఒక సరదా సంగతి చెప్పేవారనమాట. ఏంటంటే ఆవిడకి తెలిసిన ఒక ఆవిడ పిల్లలు ఆడుకుంటూ పడిపోయి దెబ్బ తగిలించుకొని వస్తే ఎందుకు పడిపోయేవారు మరో 2 కొట్టేవారట. ఎందుకు పడిపోతారండి పిల్లలు? తెలిసి ఎవరైనా పడతారా? తెలిసి ఎవరైనా తప్పు చేస్తారా? చెయ్యరు కదా. ఇప్పుడు పడిపోయిన బాధ భరించాలి, తల్లి కొట్టిన దెబ్బలు భరించాలి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వ్యవహారం అలాగే ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. యూట్యూబ్లో జరుగుతున్న చిర్రావూరి గారు, సత్యభామ గారు చేస్తున్న విషయం. అయితే దీని మీద వాళ్ళకి సపోర్ట్గా అయితేనేమి, వ్యూస్ కోసం అయితేనేమి ఎవరైనా వీడియోస్ చేస్తున్నారు. కొన్ని వ్యూస్ కోసమని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు చేస్తున్న ధర్మ పోరాటానికి మద్దతుగా అనుకోవచ్చు కదా. అలా అనుకోవట్లేదు. అందరూ అక్కడ కామెంట్స్ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు. అక్కడైతే పాజిటివ్ గానే వాళ్ళ ఛానల్స్ లో ఉంటున్నాయి. ఇలా మళ్ళీ చేసే నాలాంటి వాళ్ళకేమో చాలా మంది, నాకు కూడా 95% పాజిటివ్ గానే వచ్చాయిలేండి. ఎవరో ఒకళ్ళో ఇద్దరు మీకేం పని లేదా, చీచి చాచా ఇలా అంటున్నారు. నిజమేనండి, మాకేం పని లేదు, ఇదే మా పని అనుకోండి. ఎవరు చీ అన్నా ఎవరు చా అన్నా సరే, ఈరోజు చిర్రావూరి గారితో నేనున్నాను, చిర్రావూరి గారికి మద్దతుగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎవరో కామెంట్ కూడా చేశారు, మీరు చిర్రావూరి గారికి సపోర్ట్ గా వీడియో చేయండి అని. ఇప్పుడు నాకు 19,000 మంది దాటిపోయారు సబ్స్క్రైబర్స్. మరి నేను ఆ మాత్రమైనా సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? ముందే చెప్తున్నాను, వ్యూస్ కోసం అయితే కాదు. చూడడం చూడకపోవడం మీ ఇష్టం. తిడితే మాత్రం చీచీలు చాచాలు అంటే మాత్రం కామెంట్ డిలీట్ చేస్తాను. ఒక కంటెంట్ పరంగా మీ విమర్శ అయినా సరే కంటెంట్ పరంగా చెప్పండి. ఎవరిని తిట్టద్దు, అవతల వాళ్ళని తిట్టద్దు, వీడియోస్ చేసిన వాళ్ళని కూడా తిట్టద్దు. ఇందాక చెప్పాను కదా మా అత్తగారు చెప్పిన సంగతి. ఇప్పుడు చాలా మంది చేసే కామెంట్ ఏంటంటే, ఎందుకు వీళ్ళు నమ్మి డబ్బు కట్టాలంటారు. ఏమండి, ఎవరైనా నమ్మితేనే మోసపోతారండి, నమ్మకపోతే మోసపోయే అవకాశం ఎక్కడుంది చెప్పండి? నా నమ్మక ద్రోహం చేశారంటారు, నమ్మితేనే ద్రోహం చేస్తారు. ఎవరైనా నమ్మకుండా ఉన్నవాడిని మనం నల్ల మేకని బలిచ్చిన వాళ్ళ చేత ఆ పని చేయించడం. మా నాయనమ్మ వాళ్ళు ఇలాగే అంటుండేవారు అనమాట. అంటే అంత ప్రయత్నం చేసినా అనమాట, ఏమిటో అలా అంటుండేవారు వాళ్ళు. అలాగా నమ్మితేనే అమాయకుల్ని ఎవరైనా మోసం చేయగలరు. అయితే ఇక్కడ ఏంటంటే నాకు అనిపించిన విషయం చెప్తున్నాను. ఇక్కడ ఆవిడ ఏం చేసి ఉండవలసిందంటే, ముందే ఆవిడ వివరాలన్నీ కనుక్కొని, వివరాలన్నీ ఇలాగా ముందింత కట్టాలి, తర్వాత కట్టాక మీకు వస్తువులు వస్తాయి, మీరు 10 మందిని జాయిన్ చేయాలి, మీ సర్కిల్లో ఎక్కువ మంది మనుషులతో స్నేహాలు అవి మీకుంటే జాయిన్ చేయండి అని చెప్పేయాల్సింది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వమన్నారు. అది పెద్ద తప్పు అయిపోయిందండి. అలా ఇచ్చేసాక ఇంక దులుపుకోకూడదు కదా ఎవరైనా సరే. ఆవిడ తను తల్లిగా చెప్పుకుంటున్నారు కాబట్టి కొంచెమైనా బాధ్యత ఉండాలి. ఒక్క విషయం అండి, నిజంగా అందరూ అన్నట్టే నేను అంటున్నాను, కన్న తల్లి ప్రేమ కల్తీ అయిపోయిన రోజులు ఇవి. యూట్యూబ్ తల్లి ప్రేమ, తల్లి మాట మనం ఎంతవరకు నమ్మచ్చు? ఆవిడ మంచి ఆవిడే కావచ్చు, చాలా మంచి ఆవిడ కావచ్చు, నేను కాదనలేదు. ఎందుకు మన వాళ్లే మనకి ద్రోహం చేస్తున్న రోజులు ఒక యూట్యూబరు ఒకళ్ళ కోసం ఎందుకు చెప్తారు? బహుశా ఆవిడ కూడా పూర్తిగా తెలుసుకున్నారో లేదో దాని గురించి నాకు అనుమానమే. ఆవిడ నిబద్ధత, ఆవిడ మీద జనాలకున్న, సబ్స్క్రైబర్స్కున్న నమ్మకం ఇంకా పెరిగి ఉండేవి. ముందే ఇది విషయం, ఇది బిజినెస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, పోనీ 30,000 పెద్ద అమౌంట్ కాదు కదా, మనకు వస్తువులు వస్తాయి కదా అని చెప్పుంటే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం అండి, ఇందాక చెప్పాను కన్నతల్లి ప్రేమ కల్తీ అయిపోతుందని. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకి రాములమ్మ అనే ఒక జర్నలిస్ట్ ఏ ఛానల్లోనే ఉండదు, ఇప్పుడు ఆవిడే ఛానల్ పెట్టుకుంది. రాములమ్మ చిన్నావిడే. ఆవిడ ఛానల్లో నాకు ఎందుకో సజెషన్స్ వస్తున్నాయి, నేను ఇన్నాళ్ళు చూడలేదు. కానీ ఒక ఆవిడ భర్త నుంచి విడిపోయి తన టీనేజ్ కూతురుతో విడిగా ఉంది, తెలిసిందే కదా, ఇంకొకరితో సంబంధం. అయితే వీళ్ళందరూ కలిసి టూర్కి వెళ్ళినప్పుడు ఆ ఇంకొకడికి, వాడి స్నేహితులకి తన కూతురుని అప్పచెప్పిందిట. కన్నతల్లేనా? నాకు ఏడుపు వచ్చింది ఆ విషయం చూస్తే. కన్నతల్లి ప్రేమ ఇదంటామా మనం? అనం కదా. అయితే పాప ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, చాలాసార్లు గ్యాంగ్ రేప్ జరిగిందిట. అప్పుడు ఆ పిల్ల తర్వాత వెళ్ళి తండ్రికి కంప్లైంట్ చేసింట. తండ్రికి చెప్తే అప్పుడు తండ్రి అందరి మీద కేసులు పెట్టేట. బుద్ధి ఉండద్దండి, కడుపుకు అన్నం తింటుందా ఆ తల్లి? షూట్ చేసి పారేయాలి అనకూడదు, కానీ ఇలాంటి వాళ్ళందరినీ హంటర్ పెట్టి బాధాలి. తల్లి దగ్గర ఆడపిల్ల బాగా పెరుగుతుందని పంపిస్తారు. ఈ తల్లి చూస్తే ఇలా ఏడ్చింది. అలా కాదు, మొన్న పెళ్లి కూతురు విషయం చూసాం. పెళ్లి చేసుకొని వాడిని చంపడానికి సుపారీ ఇచ్చి ఇందిట, వాడెవడితోట బాయ్ ఫ్రెండ్ తోటి కలిసి. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, ఏడు,
ఎవరితోటో పో, ఎవరు వద్దనలేదు ఇక్కడ. ప్రేమించడం తప్పు కాదండి. అతని జీవితాన్ని అంతం చేయడానికి అదెవరితి మధ్యలో? నీ జీవితాన్ని అంతం చేసుకొని ఇదంత భగ్న ప్రేమ అయితే వాడినెవరినో చంపడానికి నీకేం హక్కు ఉంది? అలాగే ప్రేమ పెళ్లిళ్లలో అంటే ఈ కులాంతర మతాంతర వివాహాల్లో తమ కూతుర్నేమి చేయక అవతల వాడిని చంపుతున్నారు. ఒక 5-6 ఏళ్ల కిందట చాలా పాపులర్ అయిన ఫేమస్ అయిన కేసు చూసాం కదా. ఎవరి పిల్లాడినో చంపడానికి నీకేం అధికారం ఉంది? నీ కూతుర్ని చంపుకో ఆల్రెడీ పనిచేసినందుకు. ఇలా ఉన్నాయండి. ఇలాంటి ప్రేమలు ఉన్న ఈ సమాజంలో మనం ఒకళ్ళని నమ్మడం అన్నది ఎంతవరకు కరెక్టో మనం కూడా ఆలోచించుకోవాలండి. అందులో భర్తకు తెలియకుండా చేస్తే నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది. నాకు నిజంగా ఇందాక చిర్రావురు గారి వీడియో చూసి పాపం భార్యాభర్తల సమస్య కానీ నాకు ఏడుపు వచ్చిందండి. అంటే కొట్టారట అతను, పాపం అతని ఆవేదన అతనిది. అతను చెడ్డవారని నేను అన్ను, కానీ కడుపుతో ఉంది కదా, కొడితే పాపం ఇంకా బిడ్డకి తల్లికి కూడా ఇబ్బంది కదండి. అందుకని భర్తకు తెలియకుండా ఏ పని చేయాలని ఎవరూ అనుకోకూడదండి. ఫస్ట్ నేను ఒకటే సూత్రం చెప్తానండి, మన ఆశలు కోరికలు కొంచెం తగ్గించుకుంటే ఇలాంటి వాటికి అన్నిటికీ అడ్డుకట్ట పడుతుంది. మనకి ఎంత చాప ఉందో అంతవరకే కాళ్ళు ముడుచుకోవాలి, అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని అనమాట. ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పండి. అయితే ఇందాక చాలా సంతోషం కూడా వేసింది నాకు. ఏంటంటే చిర్రావురి గారు ఒక అన్నదమ్ముడిగా తన వంతు 10,000 ఇచ్చాను, ఫోన్ పే చేశాను అని చెప్పారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారట ఆవిడికి సాయం చేస్తామని. నిజంగా అంతగా అందరి సాయాలు వాళ్ళు స్వీకరించేటట్టయితే నేను కూడా ఎంతో అంత చేస్తాను నాకున్నంతలో. అది చెప్పేది ఏంటంటే కనీసం మనం కూడా కొంచెం స్పృహ కలిగి ఉండాలండి. మన వాళ్లే మనకు కానప్పుడు పై వాళ్ళు ఎవరి మాట నమ్మడం ఏంటి? అది కూడా భర్తతో సంప్రదించాలి. అప్పుడు మనం చేసాము అనుకోవచ్చు, తిట్లు దీవెనలు తప్పుతాయి కొంచెం. పాపం దెబ్బలు కూడా అమ్మాయి తిందంటే నాకు ఏడిపే వచ్చింది. ఇంకోటండి, మీకు ఈ యూట్యూబర్స్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నారు కదా. వీళ్ళు అందరూ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మనం ఈజీగా గుర్తుపడతాం. ఎందుకంటే మనం షార్ట్స్ చూసినా సరే వాళ్ళవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళైనా సరే సెలబ్రిటీస్ అయినా సరే ఎవరిని కూడా మనం పర్సనల్గా వాళ్ళ దగ్గరగా వెళ్ళకూడదండి. వాళ్ళని మనం ఓన్ చేసుకోకూడదు. చూసామా, వాళ్ళ వీడియో నచ్చిందా, లైక్ చేసామా, కామెంట్ చేసామా, అంతవరకే. నచ్చితే, నచ్చకపోతే అది కూడా వద్దు. నేను ఇచ్చే సలహా అయితే అదే. ఎందుకంటే పర్సనల్ జీవితాలు అందరికీ వేరే ఉంటాయండి. నేను కూడా ఎవరిని ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే పర్సనల్గా కలవడానికి నేను ఇష్టపడి వద్దండి. ఆ అభిమానం అంత వెరితనలు వేయకూడదు. మనం ఎంతవరకు సినిమా తారల్ని చూస్తున్నాము, చూసి అంతవరకే ఆనందించాలి. పూర్వం బస్సులు కట్టుకొని వెళ్ళి ఎన్టీ రామారావు గారిని, ఏఎన్ఆర్ గారిని తిరుపతి యాత్రకి వెళ్తే అట్నుంచి మద్రాసు వెళ్ళి చూసి వచ్చేవారట. అలాగా మొన్న ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచిన సందర్భంలో మనం చూసాం. అభిమానం వెర్రితలలు వేయబట్టి ఎవళ్ళు రమ్మన్నారు వీళ్ళని. అయితే అంత ఇమీడియట్గా ఏ భద్రత లేకుండా వాళ్ళు ప్రోగ్రాం నిర్వహించడం ఎంత తప్పో వీళ్ళందరూ వెళ్ళడం కూడా అంతే తప్పండి. మనకి మనం కొంత బాధ్యత కలిగి ఉండాలి. ప్రతిదీ ప్రభుత్వాలు పోలీసులు చేయలేవు. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. మనం ఈ ప్రభుత్వంలో భాగం కాబట్టి మనకంటూ కొంత మెలకువ స్పృహ ఉండాలి. మనకంటూ కొంత జ్ఞానం ఉండాలి. అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? విదేశాల ఆటగాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు దొరకరు అని చెప్పి అందరికీ సన్మాన కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళు ఏకంగా కార్లు ఎక్కేశారు, ధ్వంసం చేశారు. ఇంత గోలైంది. మొన్న ఒకరోజు షార్ట్లో చెప్పాను కదా నేను. ఎందుకండి ఇంత? అందరూ బాగానే ఉంటారా? పోయారు 11 మంది ప్రాణాలు, తొక్కిసలాట. ఇలాంటి వాటి పట్ల జనం చాలా వివేకం విచక్షణ కలిగి ఉండాలి. ఎవ్వళ్ళు దేవుళ్ళైతే కారండి. సినిమా తారులైనా క్రికెట్ ఆటగాళ్ళైనా ఎవ్వరూ కూడా. ఎప్పుడో పూర్వం ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారిని చూడాలంటే వాళ్ళకు దేవుళ్ళు దేవతలు అన్న భావంతో ఉండేవారు. ఇంతగా ప్రజలకు అవగాహన కలిగే కూడా ఇంకా పిచ్చేనా? మనం చూసామా ఆట, వెళ్ళామా, లేదా డబ్బులున్నాయా టికెట్ కొనుక్కొని స్టేడియంకి వెళ్ళాలి. అంతేకాని ఆటగాళ్ళని చూస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? అంతేకాదండి, నేను చెప్తున్నాను ఒక రచయిత్రిగా, కొన్నాళ్ళు రచనలు చేసిన అనుభవంతో చెప్తున్నాను. రచయిత్రులైనా వాళ్ళ కథల్లో రాసిన ఆదర్శాలు జీవితంలో ఉండవండి. బహుశా వాళ్ళ జీవితంలో అలా ఉండాలనుకొని అవి రాస్తారేమో తెలియదు, కానీ కథల్లో రాసినట్టు జీవితంలో ఉండాలని రూల్ కూడా లేదుట. అందుకని వాళ్ళ వృత్తి వేరు ప్రవృత్తి వేరుని మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడం లేదు, మనమే దూరంగా ఉండాలి. ప్రతి వాళ్ళని అంత పర్సనల్గా తీసుకోకూడదు, ఓన్ చేసుకోకూడదు. ఇంకొకటి చెప్తున్నానండి, మనకి భారత భాగవత రామాయణాల్లో చెప్పిన మాటలే ప్రమాణం ఎవరికైనా.
అంటే వేదాల వరకు సామాన్య జనాలు వెళ్ళలేరు కాబట్టి, అందరికీ వేదవాక్కు అర్థం కాదు కాబట్టి ఈ ఇతిహాసాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ వచ్చాయి. ఆ మాటలు తెలుసుకొని అవి ఫాలో అవ్వండి. అవి మనం పారాయణ చేసే గ్రంథాలు మాత్రమే కాదు, వాటి నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ ఎవ్వళ్ళ మాటలు యూట్యూబ్ ఛానల్స్లో వినక్కర్లేదు. భారత భాగవత రామాయణాలు చూడండి, భారతంలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. రామాయణం అంతా కూడా అసలు మనిషి పుట్టాక ఎలా ఉండాలో అన్నది శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా రాముడుగా అవతరించి చూపించాడు. ఇవన్నీ మానేసి మనుషులు మనకి దేవుళ్ళు అయిపోయారా? చేసేవాళ్ళు చేశారు వీడియో, వాళ్ళు డబ్బు తీసుకున్నారు, నష్టపోయిన వాళ్ళు నష్టపోయారు. ఈ కామెంట్లు పెట్టి వాళ్ళు ఏంటంటే వీడియోస్ చేసేవాళ్ళని తిట్టడం. నేను ఒకటే చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిలాగా, ఏ న్యాయం నందాజీ అంటారు కదా వకీల్ సాబ్లో, అలాగా ఏవైనా బాగుందా అండి? పోనీ అందరూ ఎలాగో మాట్లాడలేరు, ఆ మాత్రం యూట్యూబర్స్ అయినా మాట్లాడకూడదా? ఆ మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా. ఇదేమి జరగని విషయం మీద ఎవ్వరూ మాట్లాడడం లేదు, జరిగిన విషయం మీదే మాట్లాడుతున్నారు. ఇష్టమైతే మీ సపోర్ట్ ఇవ్వండి, లేదంటే ఊరుకోండి, అంతే తప్ప ఇలాంటి కామెంట్లు పెట్టి వాళ్ళు చేస్తున్న పనికి కూడా ఆటంకం కలిగించద్దు. ఇది నా మనవి. ఇంకోటండి, ఈ చాలా మంది యూట్యూబర్స్కి అవార్డ్స్ వచ్చాయని చాలా వీడియోస్ చేశారు ఆ మధ్య. ఈ అవార్డ్స్ అన్ని ఎవరిచ్చారు? ప్రభుత్వాలు ఇచ్చాయా? ప్రభుత్వ సంస్థలు ఇచ్చాయా? కాదు, ఈవెంట్స్ చేసే ఒక సంస్థ ఇచ్చింది. ఆ ఈవెంట్కి వీళ్ళని ఇంతమంది యూట్యూబర్స్ని పిలిచి వాళ్ళు ఇస్తారా? వాళ్ళకి ఏం పని ఉంది? ఆ ఈవెంట్కి వెళ్ళాలంటే రిజిస్టర్ చేసుకొని కొంత డబ్బులు కట్టాలి. ఈ డబ్బులన్నిటితో వాళ్ళు ఈవెంట్ నిర్వహించి వీళ్ళకో అవార్డు ఇస్తారు. నిజంగా అవార్డు అంటే ఏంటి? పద్మశ్రీ దేశమంతా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు కదా, కొంతమందికి ఇస్తున్నారు. అంటే ఆ రంగంలో వాళ్ళు చేసిన గుర్తించి ఇస్తున్నారు. అలాగే ఇంతమంది యూట్యూబర్స్ వీళ్ళు బెస్ట్ యూట్యూబర్స్ అని ఎందుకు ఇస్తారండి? వాళ్ళకి ఏం పని చెప్పండి? వాళ్ళు డబ్బుల కోసం ఈవెంట్ నిర్వహిస్తున్నారు, వీళ్ళు రిజిస్టర్ చేసుకుని వెళ్తున్నారు. ఇది చాలా మందికి తెలియకపోవడం వల్ల ఆ అవార్డు ఏదో భారతరత్న అవార్డు లాగా ఫీల్ అయిపోతున్నారు. అది కాదండి, డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకుని మనం వెళ్తే వాళ్ళు అక్కడ అవార్డు ఇస్తారనమాట. ఇవన్నమాట ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటున్న అవార్డు. ఇంకో విషయం అండి, ఎవరు ఏమనుకున్నా సరే ఈ విషయం మీద ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ నేను వీడియోస్ చేస్తాను. సిర్రావూరు గారికి నా మద్దతు తెలుపుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే చిన్నపిల్లలను తల్లి సత్యభామ గారు ఆవిడ ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే, నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మగపిల్లలు, నాకేం భయం అండి మాట్లాడడానికి. అందుకని మాట్లాడతాను నేను. ఇష్టం లేని వాళ్ళు చూడకండి దయచేసి, మీకు నచ్చితేనే చూడండి. అంటే చాలా మంది చెప్పి మాట నేను చెప్తున్నాను, నచ్చకపోతే చూడకండి అని చెప్తూ ఉంటారు కదా, అలాగేనండి. మీకు ఈ విషయం పట్ల బోరుగా విసుగ్గా ఉంటే మాత్రం చూడకండి. ఒకటే బాధ అండి, కడుపుతో ఉన్న అమ్మాయి దెబ్బలు తిందని, అదే బాధతో మాట్లాడుతున్నాను నేను. లాస్ట్గా ఒక సరదా విషయం చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఏంటంటే ప్రమోషన్స్ అన్నవి ఎంత బాగా ఉంటే జనాలు అంతగా అట్రాక్ట్ అవుతారు ఏ విషయంలోనే. అది సినిమా అవనండి, వస్తువులు అవనండి, ఏదైనా సరే మార్కెటింగ్ అన్నది కదా. అయితే సంక్రాంతికి వస్తున్నాను సినిమాకి, అలాగే అనిల్ రావిపూడి డైరెక్టర్ చాలా చిత్రమైన ప్రమోషన్లు చేశారు. అంటే సినిమా యూనిట్ తోటే చాలా గ్రేట్, హీరో హీరోయిన్స్ ఒప్పించి అలా ప్రమోషన్స్ చేయడం. ఇప్పుడు సేమ్ మెగాస్టార్ గారి 157 సినిమాగా అనౌన్స్ చేశారు కదా చిరంజీవి, నయనతార. చిరంజీవి గారికి 70 ఏళ్ళు ఈ ఏడాదికి, నయనతారకి 40 ఏళ్ళు ఉంటాయి నేను అనుకోవడం. అయితే వీళ్ళిద్దరూ కూడా కొత్తగా కలిసి నటించడం లేదు. సైరా నరసింహారెడ్డిలో జంటగా చేశారు, గాడ్ ఫాదర్లో అన్నా చెల్లెలుగా చేశారు. అయితే ఇప్పుడే ఇది కొత్త కాంబినేషన్ అని చెప్పడం లాగా నయనతార కారులో వెళ్తుంటే చిరంజీవి గారి సినిమా మేడం, మెగాస్టార్ గారి సినిమా అంటే తను ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, అబ్బా మెగాస్టార్తో కలిసి నటించడం ఇదే ఫస్ట్ అని చెప్పినట్టుగా అంత ఉత్సాహం కలుగజేసేట్టుగా ఉందన్నమాట. మరి ప్రమోషన్స్ అంటే అలాగే ఉంటాయి, జనాన్ని అట్రాక్ట్ చేయాలి. ఒక సినిమా అనుకోండి, మనం తెలిసి వెళ్తాం, సినిమా టికెట్ తెలుసు, అక్కడ ఇంటర్వెల్లో తినే స్నాక్స్ రేట్స్ మనకు తెలుసు, అన్నీ తెలుసు. ఒక 2000 రూపాయలకి సిద్ధపడి వెళ్ళిపోతాం, కాన్షియస్తో ఉన్నాం. వినోదమో విజ్ఞానమో ఏదో ఒకటి ఆ సినిమా వల్ల మనకు వచ్చింది, ఒక లాభం పొందాం, 2000 పోయినా సరే. అందువల్ల అది మనకు తెలిసి చేసాం కాబట్టి అందులో పెద్ద తప్పేమీ లేదు. వాళ్ళు అలా ప్రమోట్ చేసుకోకపోతే సినిమా ఎవరు చూస్తారు? అందుకని ప్రమోషన్స్ అన్నవి ఇలాగే ఉంటాయి. మనం అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఆ మాత్రం స్పృహ కలిగి ఉండాలి ఇక మీదటైనా అని అందరినీ కోరుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.